పూజింపరారే, ప్రణుతింపరారే, ప్రకటింపరారే ప్రభు బాలయేసుని. ప్రణమిల్లరారే, కొనియాడరారే, కీర్తింపరారే ఇమ్మానుయేలునే. బుడి బుడి నడకలతో కీర్తించిన బాలుని, చిరు చిరు మనసులతో ఆహ్వానించుదాం. బుడి బుడి నడకలతో కీర్తించిన బాలుని, చిరు చిరు మనసులతో ఆహ్వానించుదాం. దేవదూతలతో గొర్రెల వారలతో, దేవదూతలతో గొర్రెల వారలతో, ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదాం. ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదాం. పూజింపరారే, ప్రణతింపరారే, ప్రకటింపరారే ప్రభు బాలయేసుని. ప్రణమిల్లరారే, కొనియాడరారే, కీర్తింపరారే ఇమ్మానుయేలుని. మనుషులలో మానవత్వము సరిదిద్దుటకై, మా మానవత్వములో జన్మించిన బాలుడా. మనుషులలో మానవత్వము సరిదిద్దుటకై, మా మానవత్వములో జన్మించిన బాలుడా. నీవే మా సర్వము, నీవే మా సకలము, నీవే మా సర్వము, నీవే మా సకలము. దేవదూతలతో గొర్రెల వారలతో, దేవదూతలతో గొర్రెల వారలతో, ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదాం. ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదాం. పూజింపరారే, ప్రణతింపరారే, ప్రకటింపరారే ప్రభు బాలయేసుని. ప్రణమిల్లరారే, కొనియాడరారే, కీర్తింపరారే ఇమ్మానుయేలుని. చీకటిలో నడుచు జనులకు వెలుగైనావు, పాపపు ఊబి నుండి రక్షించావు. చీకటిలో నడుచు జనులకు వెలుగైనావు, పాపపు ఊబి నుండి రక్షించావు. నీవే మా సర్వము, నీవే మా సకలము, నీవే మా సర్వము, నీవే మా సకలము. దేవదూతలతో గొర్రెల వారలతో, దేవదూతలతో గొర్రెల వారలతో, ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదాం. ముగ్గురు రాజులతో కలిసి ఆరాధించుదాం. పూజింపరారే, ప్రణతింపరారే, ప్రకటింపరారే ప్రభు బాలయేసుని. ప్రణమిల్లరారే, కొనియాడరారే, కీర్తింపరారే ఇమ్మానుయేలుని. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ స్నేహితులారా, ఈ రోజున యావత్ కథోలిక శ్రీ సభ సాక్షాత్కార పండుగని జరుపుకుంటూ ఉంది.
సాక్షాత్కార పండుగ అనంటే దేవుడు తనని తాను ఎరుకపరచుకున్నటువంటి పండుగ. పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండ 3వ అధ్యాయములో మండుచున్న పొద ద్వారా మోషే ప్రవక్తకి దేవుడు తనను తాను ఎరుకపరచుకున్నాడు. నూతన నిబంధన గ్రంథాల్లో తన యొక్క జననము ద్వారా గొల్లలకి, అదేవిధంగా అన్యులైనటువంటి ఈ జ్ఞానులకి దేవుడు ఎరుకపరచుకున్నాడు. తర్వాత జ్ఞానస్నానము ద్వారా కూడా దేవుడు తనను తాను ఎరుకపరచుకున్నాడు. తనను తాను ఎరుకపరచుకున్నటువంటి పండుగే ఈ యొక్క సాక్షాత్కార పండుగ. తనను తాను ఎరుకపరచుకోకపోతే మానవ మాత్రుడు దేవుణ్ణి తెలుసుకొనలేడు. దేవుడే మనం తెలుసుకునేలాగా మనకి మార్గాన్ని వేస్తేనే తప్ప లేకపోతే మానవునికి అది సాధ్యపడదు. మరి జ్ఞానులకి, ధర్మశాస్త్ర బోధకులకి, పరిసయ్యులకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటయ్యా అని చెప్పేసానంటే, ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, సద్దుగయ్యలు మెస్సయ్యని, రక్షకుణ్ణి ధర్మశాస్త్రంలో మాత్రమే కనుగొన్నారు. ఈ జ్ఞానులేమో రక్షకుణ్ణి తమ జీవితంలో కనుగొన్నారు. వాళ్ళ జీవితంలో దేవుణ్ణి కనుగొన్నారు కాబట్టి వాళ్ళు వేరే మార్గం గుండా వెళ్ళిపోయినట్లుగా మనం చదువుతాం. అంటే ప్రభువుని దర్శించిన తర్వాత వారి యొక్క జీవితాలు మారాయని చెప్పేసి చెప్పడానికి సువార్తకారుడు అలా లిఖించాడు. కాబట్టి వేరే మార్గాన వెళ్ళిపోయారని చెప్పేసి వారి యొక్క జీవితాన్ని మార్చుకున్నారు, జీవిత విధానాన్ని మార్చుకున్నారు. కాబట్టి ఈ సాక్షాత్కార పండుగ ద్వారా మరి మన జీవితాలు కూడా మారాలి, దేవుణ్ణి మన జీవితాల్లో కనుగొనాలి. ఇది చాలా సాహసంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి దేవుని ఎప్పుడైతే మన జీవితాల్లో కనుగొంటామో మన జీవితాలు మారుతాయి. దాన్నే గాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అని అంటారు. అనుభూతి, దైవ అనుభూతి. మరి అటువంటి అనుభూతి మనకు కూడా కలగాలని చెప్పేసి ఆ ప్రభువుని మరి పూజలో వేడుకుంటూ, ఈ పూజలో పరిశుద్ధులముగా, యోగ్యులముగా పాల్గొనడానికి కావలసినటువంటి అర్హతని, యోగ్యతని దేవుడు మనకి ఇవ్వాలని చెప్పేసి ఆ ప్రభువుని ఈ పూజలో వేడుకుందాం. చిన్నారి యేసయ్యా రావయ్యా, ఈ పాపికి నూతన జన్మను ఇవ్వయ్యా. చిన్నారి యేసయ్యా రావయ్యా, ఈ పాపికి నూతన జన్మను ఇవ్వయ్యా. నా అంతరంగమే నీదయ్యా, నా అంతరంగమే నీదయ్యా, నీ బ్రతుకే నీకంకితమయ్యా, నీ బ్రతుకే నీకంకితమయ్యా. చిన్నారి యేసయ్యా రావయ్యా, ఈ పాపికి నూతన జన్మను ఇవ్వయ్యా. చిన్నారి యేసయ్యా రావయ్యా, ఈ పాపికి నూతన జన్మను ఇవ్వయ్యా. ఆశల ఊసుల ఊహలలో దారి తప్పినే తిరిగాను, పాపపు బ్రతుకుకు బానిసనై నీదు ప్రేమని మరిచాను. ఆశల ఊసుల ఊహలలో దారి తప్పినే తిరిగాను, పాపపు బ్రతుకుకు బానిసనై నీదు ప్రేమని మరిచాను. కరుణామయుడా కనికరించుమా, కరుణామయుడా కనికరించుమా, తండ్రివై నన్ను స్వీకరించుమా, తండ్రివై నన్ను స్వీకరించుమా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. గ్లోరియా Gloria
కన్నులర్పింతుము. గ్లోరియా గ్లోరియా లా 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 లా. గ్లోరియా గ్లోరియా ఇన్ ఎక్సెల్సిస్ దేయో. పిత యొక్క కుడి ప్రక్కన కూర్చున్న మా ప్రభువా, పిత యొక్క కుడి ప్రక్కన కూర్చున్న మా ప్రభువా, మా మనవులు ఆలకింపు, మాకు దయచూపుము. నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్నే కీర్తింతుము, నీ వైభవమునకై వందనములర్పింతుము. గ్లోరియా గ్లోరియా లా 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 లా. గ్లోరియా గ్లోరియా ఇన్ ఎక్సెల్సిస్ దేయో. పవిత్రుడవు నీవే, ప్రభుడవు నీవే, పవిత్రుడవు నీవే, ప్రభుడవు నీవే, మహోన్నతుడవు నీవే, పవిత్రాత్మతోనుండు ప్రభువా. నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్నే కీర్తింతుము, నీ వైభవమునకై వందనములర్పింతుము. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు ఈ దినము సకల జాతి జనులకు ఒక నక్షత్రము ద్వారా మీ ఏకైక కుమారుని వెల్లడి చేసితిరి. ప్రేమామయుడును సర్వశక్తిమంతుడునైన మీ కుమారుడు మాతోనే ఉన్నాడని దృఢముగా నమ్ముకొనిన మాకు మీ మహత్యమును తిలకించు భాగ్యమును అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము దివ్యవచనములు 1 నుంచి 6వ వచనం వరకు. మొదటి పట్టణము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము దివ్యవచనములు 1 నుంచి 6వ వచనం వరకు. యెరూషలేమా, లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణి చీకట్లు ఆవరించి ఉన్న, జాతులను తమస్సు కప్పియున్న నీపై ప్రభు ఉదయించెను. ఆయన కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగొందునకు వచ్చును. రాజులు కాంతివంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు. కనులెత్తి నలువైపులా పలకరించి చూడుము. జనులు
ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతముల నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందుల వలె మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యము గాంచి నీవు సంతసముతో మొరయుద్దువు. నీ హృదయమును ఆనందముతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును. జాతులు నీ రాకడకు వచ్చును. ఇది ప్రభు వాక్కు. లాలి చిన్నారి యేసువా, లాలి జోలాలి ఉరిపాల యేసువా. రెండో పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 3వ వచనం వరకు, మరి 5 నుంచి 6 వరకు. రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 3వ వచనం వరకు, మరియు 5, 6 వచనములు. సహోదరులారా, మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించినని మీరు నిశ్చయంగా వినియుందురు. దేవుడు తన దైవ దర్శనాన్ని బహిరంగముగా చేసి నాకు తెలియపరచెను. దీన్ని గురించి నేను సంగ్రహముగా వ్రాసి తిని, గతమున మానవులకు ఈ పరమ రహస్యము తెలుపబడలేదు, కానీ దేవుడు
తన ఆత్మ ద్వారా పవిత్రమగు అపోస్తులకును ప్రవక్తకులను దీన్ని తెలియచేసెను. అనగా సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలో పాలు లభించును. వారును ఈ శరీరం యొక్క అవయవములే. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానంలో వారును భాగస్థులగుదురు. ఇదియే పరమ రహస్యము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జగమంతా నీ ప్రేమలో తరించగా, జగమంతా నీ ప్రేమలో తేలియాడగా, జనులంతా నీ వాక్కులో ధరించగా, జగమంతుడే మా మధ్య పుట్టినావయ్యా, దేవుడవై మా గుండెల్లో నిలిచినావయ్యా, మానవుడై మా మధ్య పుట్టినావయ్యా, దేవుడవై మా గుండెల్లో నిలిచినావయ్యా. మహిమగల దేవునికి హల్లెలూయా, మనసారా పాడెదము హల్లెలూయా. మహిమగల దేవునికి హల్లెలూయా, మనసారా పాడెదము హల్లెలూయా. దేవుడే మానవుడై జన్మించెను, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రేమను మాలో కనుగొనగా, జీవవాక్కువై ఉదయించావు. ఈ లోకములో మేము జయించగా, నీ ఆత్మతో మమ్ము నడిపించావు. నీ ప్రేమను మాలో కనుగొనగా, జీవవాక్కువై ఉదయించావు. ఈ లోకములో మేము జయించగా, నీ ఆత్మతో మమ్ము నడిపించావు. ప్రతి హృదయము నిన్ను కీర్తించగా, నీ కృపతో మమ్ము దీవించావు. ప్రతి హృదయము నిన్ను కీర్తించగా, నీ కృపతో మమ్ము దీవించావు. మహిమగల దేవునికి హల్లెలూయా, మనసారా పాడెదము హల్లెలూయా. మహిమగల దేవునికి హల్లెలూయా, మనసారా పాడెదము హల్లెలూయా. దేవుడే మానవుడై జన్మించెను, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర శుభవార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వరకు వచనములు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వరకు వచనములు. హేరోదు పరిపాలనా కాలమున యూదయా సీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అనిరి. ఇది విని హేరోదు రాజు యెరూషలేము నగరవాసులందరూ కలత చెందిరి. అంతట రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరచి
క్రీస్తు ఎచ్చట జన్మించును అని ప్రశ్నించెను. యూదయ సీమ యందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయ సీమ యందలి బెత్లెహేమ, నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఏలయనా నా ఇజ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసి ఉండెను. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు, నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో, తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలముపైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకగలగా సమర్పించిరి. హేరోదు చెంతకు మరలి పోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము క్రీస్తు సాక్షాత్కార పండుగను కొనియాడుతూ ఉన్నాం. దీనిని ముగ్గురు రాజుల పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారు. మొదట్లో విన్నట్టు దేవుని కుమారుడైనటువంటి లోకరక్షకుడు యేసు ప్రభువు తనను తాను సాక్షాత్కరించుకున్నటువంటి రోజు, అంటే ఎరుకపరుచుకున్నటువంటి రోజు, లేదా ఆవిష్కరించుకున్నటువంటి రోజు, లేదా ప్రదర్శించుకున్నటువంటి, అంటే తనకు తానే ప్రజలకు తెలియచేసినటువంటి రోజు. అయితే ప్రజలంటే ఇప్పటి వరకు కూడా, ఆది నుంచి ఇప్పటి వరకు యేసు ప్రభువు ఈ యొక్క జ్ఞానులకు తెలియపరుచుకునే వరకు కూడా దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు మాత్రమే దేవుడు ప్రదర్శించుకున్నాడు. కానీ మొట్టమొదటిసారిగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. చరిత్రను చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే యేసు ప్రభువు ఈ లోకానికి రాకముందు ఆయన యొక్క జననము గురించి ప్రజలు ఎంతగానో ఎన్నో ఆశలతో ఎదురు చూశారు. రక్షకుడు వస్తాడని, వాళ్ళను ఉద్ధరిస్తాడని అనేక రకాలైనటువంటి ప్రజలు, మొత్తం మానవులందరూ కూడా ఎదురు చూశారు. అందులో ముఖ్యముగా యోధా ప్రజలు, హెబ్రేయులు అనొచ్చు, ఇజ్రాయేలు ప్రజలను ఎవరైనా సరే దేవుని చేత ప్రత్యేకముగా ఎన్నుకోబడినటువంటి ప్రజలు ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలు. వీరి యొక్క ధర్మశాస్త్రము వారికి క్షుణ్ణముగా బోధిస్తూ ఉంది. యేసు ప్రభు అంటే రక్షకుడు, మెస్సయ, ఈ యొక్క ప్రపంచాన్ని, మానవాళ్ళందరినీ కూడా పరిపాలించబోయేటువంటి రాజు దావీదు వంశంలో పుడతాడు, బెత్లెహేము నగరంలో పుడతాడని ధర్మశాస్త్రము ప్రకటించింది. అయితే వీళ్ళందరూ కూడా ఎదురు చూశారు. కానీ చివరికి ఆ యొక్క దేవుడు ఈ యొక్క లోకానికి వచ్చినప్పుడు ఆ యూదులు లేదా ఇజ్రాయేలు ప్రజలు కాకుండా యూదేతరులు అంటే అన్యులు ఆ యొక్క యేసు ప్రభువుని దర్శించుకున్నారు. అదే ఈరోజు మనము ఒక పండుగగా జరుపుకుంటూ ఉన్నాం. ముగ్గురు జ్ఞానులు దేవుని కుమారుడైనటువంటి బాలయేసును దర్శించి ఈరోజు వాళ్ళు ధన్యులై ఉన్నారు. అదే ఈరోజు మనము సాక్షాత్కార పండుగగా జరుపుకుంటూ ఉన్నాం. అయితే చరిత్రలో చూసినట్లయితే ఈనాటి మొదటి పట్టణం యెషయా గ్రంథము మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-6 వచనాలు మనం చదువుకున్నాం. ఇజ్రాయేలు ప్రజలు
బాబిలోనియా అనేటువంటి దేశంలో బానిసలుగా బ్రతికిన తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత సంతోషంతో ఉన్నారు, ఆనందంతో ఉన్నారు. అటువంటి సమయంలో యెషయా ప్రవక్త ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి చెబుతా ఉన్నాడు, వాగ్దానము చేయబడినటువంటి మెస్సయ్య అంటే రక్షకుడు త్వరలోనే ప్రజల మధ్యలో ఎలుగెత్తబోతున్నాడు, ఎలుస్తాడు. ఆయన యొక్క వెలుగు మహిమను ప్రపంచ మానవులందరూ కూడా అనుభవిస్తారు. అంటే ఎన్నిక జాతి అయిన ఇజ్రాయేలీలు ప్రపంచానికి వెలుగుగా అవతరిస్తారు. అంటే ఆ యొక్క రక్షకుడు వచ్చినప్పుడు ఇజ్రాయేలు ప్రజల మధ్యలోనే దావీదు యొక్క వంశములోనే ఈ యొక్క రాజు, ఈ యొక్క రక్షకుడు జన్మించబోతూ ఉన్నాడు. అయితే ఆ పుట్టబోయేటువంటి రక్షకుడు, ఆ రాబోయేటువంటి రాజు మన యొక్క ఇజ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, మిగతా సర్వ మానవాళ్ళందరికీ కూడా ఆయన ఒక రాజుగా పరిపాలించబోతూ ఉన్నాడు. అయితే ఇజ్రాయేలు ప్రజలు మాత్రము ఒక వెలుగుగా అవతరిస్తారు మిగతా దేశాలకి, మిగతా ప్రజలకని ఈ యొక్క యెషయా ప్రవక్త ఈరోజు మనం చదువుకున్నటువంటిది అదే మనకు కనపడుతుంది. ఏదైనా సరే 3వ వచనంలో చూస్తే మనకు 6వ అధ్యాయం 3వ వచనంలో జాతులు నీ వెలుగు వద్దకు, ఎప్పుడైతే ఇజ్రాయేలు ప్రజలు వెలుగుగా అవతరిస్తారో అంటే వాళ్ళు వెలుగుగా అవతరించాలంటే ఆ పరలోకపు వెలుగు ఆ యొక్క యేసు ప్రభువు వాళ్ళ మధ్యలో పుట్టినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక వెలుగుగా అవతరించినప్పుడు సర్వ మానవాళ్ళందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా ఆ యొక్క కాంతివంతమైనటువంటి అభ్యుదయాన్ని వాళ్ళు పొందుతారు. అప్పటి నుంచి కూడా మనకి ఇంకా మిగతా చూస్తే ఎన్నో రకాల ప్రపంచ 4 దిక్కుల నుంచి కూడా మీకు బహుమతులు ఆ యొక్క వెలుగు తీసుకొస్తారని ఎంతో క్షుణ్ణముగా యెషయా ప్రవక్త యేసు ప్రభువు యొక్క జననము గురించి, మరి ముఖ్యముగా యేసు ప్రభువు జన్మించినప్పుడు ఆయనను దర్శించబోయేటువంటి ఒక రాజుల గురించి ఆయన చక్కగా బోధించున్నాడు. 2వ పట్టణంలో చూస్తే ఎఫెసీలకు రాయబడినటువంటి లేఖ 3వ అధ్యాయము 2 నుంచి 6 వరకు వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ చూస్తే పౌలు గారు చెబుతా ఉన్నారు దేవుని యొక్క రహస్య ప్రణాళిక గురించి, ముఖ్యంగా అక్కడ ఎఫెసీ అనేటువంటి సంఘానికి తెలియజేస్తూ తద్వారా మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఏంటంటే ఆ యొక్క రహస్యము పవిత్రమైనటువంటి అపోస్తలులకు ప్రవక్తలకు మాత్రమే తెలియజేయబడింది. ఏంటంటే అది సువార్త వలన యూదేతరులు అంటే అన్యులకు మాత్రము, అన్యులకు అందరికీ కూడా ఈ యొక్క ప్రపంచంలో దేవుడిచ్చినటువంటి వెలుగు పొందుతారు అన్యులు కూడా. అంటే యేసు క్రీస్తు మానవాళ్ళందరికీ కూడా రక్షకుడు. ఎందుకంటే మానవులందరూ కూడా దేవుని యొక్క సొంత రూపురేఖల్లో చేయబడిన వారే. అంతేకాదు పౌలు గారు ఇక్కడ ఒక పదం ఉపయోగిస్తాం, ఏంటంటే చివరిలో చూస్తే ఎందుకంటే అన్యులు కూడా క్రీస్తు యొక్క శరీరములో భాగాలే. ఇప్పుడు మనం చూస్తాం యూదులంటే ఎవరంటే చాలాసార్లు చెప్పుకుంటాను, యూదులంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరిలో కల్లా మేధావులు ఎవరున్నారంటే యూదులే. దేవుడు వాళ్ళకి అంత మిక్కుటమైనటువంటి అనంతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడు. అయితే వాళ్ళకి అది ఎవరైనా ఏమనుకుంటారంటే, నేను ఒక శరీరం ఉన్నప్పుడు ఆ శరీరంలో నేను ముక్కుగానో లేదా నోరుగానో చెవులుగానో హృదయముగానో ఏదో ఉండాలనుకుంటారు, కానీ కాళ్ళలాగో లేదా మోకాళ్ళలాగో చేతుల్లాగా ఎవరు ఉండాలనుకోరు. ఎందుకంటే కాళ్ళని మనం ఎప్పుడు కూడా చిన్న చూపు చూస్తాం. ఒక మనిషి వేరే మనిషి దగ్గరికి వెళ్ళి మోకరించినా కాళ్ళు పట్టుకున్నా వాడు నా కిందోడే కింద ఆమె అనుకునేటువంటి ఆలోచనలో మనం ఉంటాం. అందుకే పౌలు గారు చెబుతా ఉన్నారు, అన్యులు కూడా క్రీస్తుని యొక్క శరీరములో అవయవాలే. ప్రతి మనిషిని కూడా మనము ఒకసారి ధ్యానిస్తే, ఆలోచిస్తే మనిషిలో ఏది తక్కువ భాగం అంటే దేనికి తక్కువ విలువ ఉందని మనం అనుకుని దాన్ని ప్రక్కన పెట్టేస్తే ఏమవుతుంది, ఆ శరీరం అంతా కూడా అంగవికలాంగానే పిలుస్తారు. మామూలుగా అంగవికలాంగులు అని కొత్తగా అంటారు, అది దివ్యాంగులు అంటారు. అంటే ఏదో ఒక డిఫెక్ట్ ఉన్నా కూడా ఆ మనిషి అంతా కూడా అవుతుంది, కాబట్టి అఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ యొక్క పౌలు గారు చెబుతా ఉన్నారు, అన్యులు కావచ్చు ఇజ్రాయేలు కావచ్చు ఎవరైనా సరే ఆ క్రీస్తుని యొక్క శరీరములో భాగాలే. కాబట్టి అందరూ కూడా సమానమే. వాళ్ళ యొక్క పనులు బట్టి, వాళ్ళ యొక్క పాత్రలను బట్టి మనుషులు రకరకాలుగా విభజించబడతారు. కానీ చేసేటువంటి వృత్తిని బట్టి, చేసేటువంటి వ్యాపారాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, స్థాయిని బట్టి మనుషులు విభజించబడతారు. కానీ అందరూ కూడా
దేవుని యొక్క దృష్టిలో అమూల్యమైనటువంటి వాళ్ళని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం చదివినటువంటి సువిశేష పట్టణం చూస్తే మత్తయి సువార్తలో మనం వింటున్నాం. ఇక్కడ కూడా ఒక చరిత్ర గురించి మనం తెలుసుకుంటే ఇది మానవాళి యొక్క రక్షణ చరిత్ర. ఏంటంటే ఆకాశములో వెలసినటువంటి ఒక వింత తార దారి చూపగా తూర్పు నుండి 3 జ్ఞానులు బెత్లెహేము వచ్చి దివ్య బాలుణ్ణి ఆరాధించి ఆయనకు 3 రకాలైనటువంటి కానుకలు సమర్పించడాన్ని మనం ఒక సంఘటనగా చదువుకున్నాం, విన్నాము, ధ్యానిస్తూ ఉన్నాం. అయితే చరిత్ర ఆధారముగా చూసినట్లయితే ఈ 3 కూడా రాజులు తూర్పు నుంచి, ఏషియా సైడ్ నుంచి వచ్చారు, తూర్పు నుంచి వచ్చారు. అయితే ఆసియా ఖండం వైపు నుంచి వచ్చారని మనకు చరిత్ర కూడా చెబుతూ ఉంది. అయితే ఈ 3 కూడా రాజులు. ఆ 3 పేర్లు కస్పర్, మెల్కియోర్, బాల్తజార్. ఈ 3 కూడా రాజులు. వారి యొక్క రాజ్యాన్ని వారు పరిపాలించుకుంటూ ఉన్నారు. అయితే ఈ 3 కూడా యేసు ప్రభువు యొక్క జననం గురించి 25వ తారీఖు, డిసెంబర్ 25వ తారీఖున పుడితే ఇప్పుడు ఎందుకు వచ్చారు, ఇన్ని రోజులు ఏం చేశారు అనుకుంటూ ఉంటారు. అయితే వారు ఆసియా ఖండం నుంచి ఎప్పుడైతే యేసు ప్రభు పుట్టాడో ఆ సమయంలో ఈ యొక్క నక్షత్రము తెలియచేయగా వీళ్ళందరూ కూడా ప్రయాణమై, ఈ 3 కూడా ప్రయాణమై వెళ్ళారు. అయితే ఇక్కడ ఈ 3 గురించి కూడా ఈరోజు మనం ధ్యానించాలి. 3 రాజుల పండుగ అని మనం ఈరోజు పిలుస్తూ ఉన్నాం. ఎందుకంటే 3 కూడా రాజులు. మనకు తెలుసు, ఎవరైనా మనకంటే పైన ఉన్నటువంటి వాళ్ళు, పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళని చూడడానికి ప్రయత్నం చేస్తాం, వాళ్ళతో మాట్లాడడానికి వీలైతే ప్రయత్నం చేస్తాం, వాళ్ళతో సంభాషించి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా వెనకాడం. ఎందుకంటే వాళ్ళు మనకంటే పెద్ద స్థాయిలో ఉన్నారని. ఒక ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, ఎవరైనా మినిస్టర్లు ఎవరైనా వచ్చినప్పుడు మనం మామూలు ప్రజలం కాబట్టి, సామాన్య ప్రజలం కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు, అందుకే ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఏదో థ్యాంక్స్ చెప్పడానికంటే ఆయనకంటే 10 మంది ఎక్స్ట్రా ఉంటారు వాళ్ళతో పాటు. ఎందుకంటే ఆయన ఒక స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయన వెనకాల మనం కూడా వెళ్ళిపోదాం, ఎందుకంటే ఆయనతో పాటు మనం కూడా గుర్తించబడతాం అని మన పైన ఉన్నటువంటి వాళ్ళ కోసం మనము ఎప్పుడు కూడా తహతహలు ఆడుతుంటాం, ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కూడా. అయితే ఇక్కడ చూస్తే ఈ 3 కూడా రాజులు. వాళ్ళ యొక్క రాజ్యాలను పరిపాలిస్తూ ఉన్నారు. వాళ్ళ రాజ్యంలో వాళ్ళు ఏం చెబితే అదే జరుగుతుంది. అయితే ఎక్కడో యోధా నగరములో, అంటే యెరూషలేము దగ్గర ఉన్నటువంటి బెత్లెహేము గ్రామములో ఎక్కడో రాజులకు రారాజు పుట్టాడు అని వీళ్ళకి ఎలా తెలుసు? వీళ్ళేమో యూదులు కాదు, వీళ్ళకి ధర్మశాస్త్రం గురించి అసలు ఎప్పుడు వినలేదు. కానీ వీళ్ళు అన్యులు. ఆ ఇజ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ఒక ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా వీళ్ళు చదవలేదు, ఎవరో బోధించలేదు. అయినా కూడా వీళ్ళకి ఎలా తెలిసింది? మనకి క్రిస్మస్ రోజున యేసురత్నం ఫాదర్ గారు చెప్పారేమని, గౌతమ్ బుద్ధుడు పుట్టే ముందు గౌతమ్ బుద్ధుడు పుడతాడని ఎక్కడ ఏ ప్రవక్త కూడా చెప్పలేదు. అలాగే చాలామంది గురించి చెబుతూ ఐన్స్టైన్ పుడతాడు, అరిస్టాటిల్ పుడతాడని ఎవరూ కూడా చెప్పలేదు. కానీ యేసు ప్రభు పుడతాడు అని ధర్మశాస్త్రం మాత్రమే కాదు, చరిత్ర కూడా చెబుతూ ఉంది. అందుకే ఈ యొక్క చరిత్ర తెలిసినటువంటి ఈ యొక్క 3 రాజులు కూడా వాళ్ళు తమ యొక్క స్థాయిని ప్రక్కన పెట్టి, ఎందుకంటే వాళ్ళు రాజులు పై స్థాయిలో ఉన్నారు, వాళ్ళు చెప్పిందే చట్టంగా జరిగేటువంటి స్థాయిలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ప్రపంచ రారాజు, శాంతిరాజు ఆయన పుట్టాడని తెలిసినప్పుడు వీళ్ళందరూ 3 కూడా. ఇంకొకటి ఏంటంటే రాజు కలిసి అంత చలిలో అంత దూరం ప్రయాణం చేయడం అంటే ఎవరు కూడా సాహసించరు. నేనే సాహసించను. ఎప్పుడైనా ఎక్కడైనా చలిలో ఎక్కడైనా విలేజ్ లేదు, పూజ ఉందో లేదంటే ప్రార్థన అత్యవసరం అయితే నేనేం చేస్తాను, అసిస్టెంట్ సహాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయన్ని పంపించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఆ రిస్క్, నాకు ఆరోగ్యం పాడవుతుందేమో అనేటువంటి, ఎందుకంటే నాకు చలి పడదో, వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను మంచం మీద పడతానే భయం. అది చిన్న స్థాయిలో ఉన్నవాళ్ళు. అటువంటిది ఒక రాజు స్థాయిలో ఉన్నవాళ్ళు, ఒక రాజుగా ఉన్నవాళ్ళు మనందరం కూడా ధ్యానించాలి, ఊహించాలి. ఎందుకంటే ఒక రాజు స్థాయిలో ఉండి ఆ రాజుగా ఉన్నటువంటి ఆ 3 కూడా ఒక మాట కలుపుకోవడము ఒక రీతి. ఎందుకంటే ఒకరితో ఒకరు సందు కుదుర్చుకోవడము, 3 కూడా మాట్లాడుకుని 3 రాజ్యాల నుంచి కూడా 3 రాజ్యాల నుంచి 3 రాజులు కూడా కలిసి అంత దూరము చలిలో ప్రయాణం చేయడం అనేటువంటిది గొప్ప విషయం, మనము ఆలోచించాలి. అయితే మనకు ఎంతో సపోజ్ ఒక
కొంచెం డబ్బు లేదా కొంచెం ఆస్తి ఉన్నప్పటికీ ఎందుకు నేను అక్కడికి వెళ్ళాలి, వాడే ఇక్కడికి రావచ్చు కదా, లేదా అతనే ఇక్కడికి రావచ్చు కదా అనేటువంటి గర్వము మనకి అందరికీ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ముగ్గురు రాజుల్ని చూస్తే వాళ్ళు తాము తగ్గించుకోవడమే కాదు, యేసు ప్రభు అంటే లోక రక్షకుడు ఎక్కడో దూర ప్రాంతంలో పుట్టాడని తెలిసినప్పుడు వారు ఆ యొక్క చలిలో రాత్రి పగలు ప్రయాణం చేసి, అది కూడా ఇప్పట్లో కారులోనో ఫ్లైట్లోనో వెళ్ళాల, ఒంట్ల మీద ప్రయాణము చేసి వెళ్ళేసరికి యెరూషలేము ప్రాంతము మొత్తానికి చేరుకున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత ఎవరో వచ్చారు ఇక్కడికి, ఎవరో ఒక రాజు పుట్టాడంట, మహారాజు పుట్టాడంట, ప్రపంచ రాజు, ఆయన చూడడానికి వచ్చారని ఎవరో చెప్పడంతో హేరోదుకు తెలిసింది. అయితే ఆ హేరోదు రాజు ఎప్పుడైతే నేను రాజుగా ఉండగా మరొక రాజు పుట్టడం ఏంటి, ఎందుకంటే రాజు తర్వాత తన యొక్క కొడుకు వారసుడే అవుతాడు, తన యొక్క రాజు అవుతాడు. కానీ ఇక్కడ నేనుండగా మరొక వ్యక్తి మరో కుటుంబంలో ఎక్కడో ఇంకొక రాజు పుట్టడం ఏంటని అనుకున్నాడు. కానీ అందరినీ కూడా ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకుల్ని, యూదుల్ని అందరూ కూడా పిలిచి అడిగాడు, లోకరక్షకుడు ఎక్కడ పుట్టబోతున్నాడు, ధర్మశాస్త్రము ఏమి చెబుతుందని సమావేశపరి 4వ అధ్యాయం ఉంటుంది, 2వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. అంతటా రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరచి క్రీస్తు ఎచ్చట జన్మించును అని ప్రశ్నించెను. అందుకు వారు యూదయ సీమయందలి బెత్లెహేము నగరమందు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే వాళ్ళకి ధర్మశాస్త్రము మోషే దగ్గర నుంచి ఉంది. మోషే గారు చనిపోయినప్పటి నుంచి కూడా ఈ యొక్క ధర్మశాస్త్రం ఉంది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క ధర్మశాస్త్రం వాళ్ళకి చెబుతూ ఉంది, రక్షకుడు ఎక్కడ పుడతాడు, బెత్లెహేము నగరమందు పుడతాడు అని. అది వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆ ఎదురు చూడడంలో ఎప్పుడైతే వచ్చాడో వాళ్ళు ఆయన్ని గుర్తించలేదు. కానీ వాళ్ళలో యూదుల్లో కూడా ముగ్గురు గుర్తించారు. అది మనం పోయినసారి విన్నాం. ఎవరు ముగ్గురాలు? ముగ్గురు. ఆ రాత్రే దేవదూత ఎక్కడో పొలంలో కనిపించి ఎవరికి చెప్పింది? గొల్లలకు చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. గొల్లలు కూడా యూదులా ఉండొచ్చు, కానీ వాళ్ళు యజమానులు కాదు, పని చేసుకునేటువంటి వాళ్ళు, పేదవాళ్ళు. అటువంటి వాళ్ళు కనిపించిన తర్వాత యూదేతరులకు, ఈరోజు పాశ్చాత్య దేశాల్లో, భారతదేశం మిగతా దేశాల్లో చూస్తే క్రిస్మస్ పండుగ కంటే కూడా ఈ యొక్క సాక్షాత్కార పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. క్రిస్మస్కు మించి, అంటే భోజనాలు పెట్టుకుని అన్నీ కూడా మనం క్రిస్మస్కి ఎలా చేస్తామో దానికంటే ఎక్కువగా ఇతర దేశాలు ఈ యొక్క పండుగ చేసుకుంటారు. క్రిస్మస్ పండుగను అంత పట్టించుకోరు, ఎందుకంటే అది మామూలు జననమే కదా, పుట్టినరోజే. అయితే ఇదేంటంటే యేసు ప్రభువు యొక్క ఎరుకపరుచుకోవడం, తెలియచేసుకోవడం. ఆయన దేవుడు తనను తాను ఇతరులకు ప్రదర్శించుకున్నాడు. అందుకే నేను కూడా చిన్నప్పుడు ఆలోచించేవాడు, ఏంటిది ఇజ్రాయేల్ ప్రజలకే కదా దేవుడు ఎక్కడో పుట్టాడు కదా అని. దేవుడు ఎప్పుడు కూడా పాత నిబంధన గ్రంథంలో చూస్తే యేసు ప్రభు కూడా అంటాడు, ఏమంటాడు, ఒక ఆమె ఆయన వెంటే వస్తూ నా కుమార్తెకు బాగలేదు, రాలేదు అని చెప్తా ఉండి వెంట పడతా ఉంటాయి. ఆయన ఏమంటాడు, యజమానుని యొక్క బల్ల మీద నుంచి రొట్టె ముక్కను తీసి కుక్క పిల్లలకు వేయడం తగునా అని అడిగినప్పుడు ఆమె ఏం చెప్తుంది, కింద పడేటటువంటిది కుక్క పిల్లలు కూడా తింటాయి కదా అని ఆమె ఎంతో చక్కగా సమాధానం చెప్పి. అంటే యేసు ప్రభు కూడా ఏమంటాడు, యూదుల కోసమే ముఖ్యంగా వచ్చింది అని తనకు తాను, అంటే ఈమె యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆయన అన్న మాట. అయితే ఆ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అదే అనుకున్నారు, యేసు ప్రభు రక్షకుడు, లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి, సర్వమానవాళ్ళని రక్షించడానికి వచ్చినటువంటి యేసు ప్రభువు ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే వచ్చాడని అప్పటి వరకు అనుకున్నారు. కానీ ఈ యొక్క ముగ్గురు రాజుల పండుగతో, సాక్షాత్కార పండుగతో మనకు అర్థమయ్యేది, మనము నమ్మవలసింది, శ్రీసభ మనకు బోధించేది, యేసు ప్రభు వచ్చింది సర్వ మానవాళి కోసము అనేటువంటి దాన్ని దృఢపరచడానికి. అందుకే మిగతా పాశ్చాత్య దేశాలన్నింటిలో కూడా
ఈ యొక్క ఎపిఫనీ అంటారు. ఎపిఫనీ అంటే చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటి పండుగ. ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి ఆ యొక్క యూదుల యొక్క, ఇజ్రాయేలు సొంత ప్రజలు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రజల యొక్క విశ్వాసం, నమ్మకం అంతా కూడా వాళ్ళకు మాత్రమే మోక్షం, వాళ్ళకు మాత్రమే పరలోకం, వాళ్ళకు మాత్రమే క్షమాపణ అనుకున్నటువంటి ఆ రోజు నుంచి ఇప్పుడు ఈ యొక్క మోక్షము వాళ్ళకి ఇవ్వబడింది. వాళ్ళు తిరస్కరించారు. ఇప్పుడు అన్యులందరికీ కూడా, అన్యులంటే ఎవరు? అన్యులంటే ఎవరు? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మనందరము కూడా క్రైస్తవులు, కథోలికులు అంటాం. వేరే సంఘాన్ని నుంచి వస్తే మనం ఏమంటాం? వాళ్ళని అన్యులు అంటాం. అన్యులంటే ఇతరులు, మన వాళ్ళు కానటువంటి వాళ్ళని మనము అన్యులుగా పిలుస్తాం. అన్యులంటే ఇతరులు. అయితే జెంటైల్స్ అని పిలుస్తాం. అయితే వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మిగతా వాళ్ళని, వాళ్ళకు వాళ్ళే దేవుని బిడ్డలు, మిగతా వాళ్ళందరూ కూడా అన్యులుగా పరిగణించేవారు. అయితే అటువంటి అన్యుల్లో రాజులైనటువంటి ఈ ముగ్గురు కూడా గాస్పర్, మెల్కియోర్, బాల్తజార్, ఈ ముగ్గురు కూడా రాజులైనప్పటికీ కూడా చరిత్రను తెలుసుకుని, అంటే చరిత్ర ఎక్కడో చెబుతా ఉంది వీళ్ళకి, వీళ్ళ ప్రకారం చూసి చరిత్ర ఎక్కడ ఏంటది? యూదుల రాజు, యూదులని సర్వమానవాళ్ళని పరిపాలించడానికి లోకమంతటికి కూడా రాజు బెత్లెహేము నగరంలో పుట్టాడని తెలుసుకున్నప్పుడు ఒక తార వాళ్ళకి మార్గాన్ని చూపించినప్పుడు ఆ యొక్క వింత నక్షత్రాన్ని చూసి వాళ్ళు బయలుదేరినప్పుడు వాళ్ళు ఖాళీగా రాలేదు. వాళ్ళు రాజులు కాబట్టి ఆ ముగ్గురు కూడా 3 రకాలైనటువంటి యొక్క బహుమతులతో, కానుకలతో, ఎందుకంటే రాజులకు రారాజు, ప్రపంచ రాజు యొక్క బెత్లెహేమ్ అనేటువంటి నగరంలో పుట్టాడని ముగ్గురు కూడా ప్రయాణమై వెళ్ళినప్పుడు ఆ యొక్క హేరోదు రాజు అన్నీ కూడా చూసిన తర్వాత అక్కడే పుడతాడని. కానీ ఆ హేరోదు రాజుకి కోపం ఉంది. ఆ రాజు ఎవరు పుట్టినా చంపేయాలి, ఎందుకంటే నేను మాత్రమే రాజుగా ఉండాలి అనేటువంటి ఒక అహంతో ఉన్నప్పుడు, కానీ తెలియకపోతే కోపడితే తెలియదు అని చెప్పి జాగ్రత్తగా మీరు వెళ్ళండి, ఆ యొక్క శిశువు జాడని కనుక్కోండి, మీరు ఆరాధించండి, మాకు వచ్చి చెప్పండి, మేము కూడా వెళ్ళి ఆయన ఆరాధిస్తామని ఎంతో చక్కగా చెప్పాడు. కానీ ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన మాత్రము వేరే. అందుకే దేవుడు వీళ్ళ కళ్ళలో కనిపించిన తర్వాత మీరు అటు వెళ్లకుండా వేరే దారిని వెళ్ళిపోమన్నాడు. అది వేరే విషయం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళేమో రాజులు, పెద్ద పెద్ద రాజభవనాల నుంచి వీళ్ళు ప్రయాణమై ఎంతో కష్టపడి చలిలో ఒంటిల మీద ప్రయాణం చేసి అంత దూరం వెళ్ళేసరికి ఈ యొక్క రారాజు, ప్రపంచానికి ఏలడానికి, పరిపాలించడానికి పుట్టినటువంటి రాజు ఎక్కడున్నాడు? పశువుల పాకలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే మనమైతే ఏం చేస్తాం? ఇదేనా రాజు, నేను అంత రాజగృహం నుంచి వచ్చాను కదా, ఈయన రాజు అన్నారు, పశువుల పాకలో జంతువుల మధ్యన వాసనలో ఉన్నాడని చెప్పి మనం ఏం చేస్తాం? బహుమతులు ఇసిరేసి వచ్చేస్తాం. కానీ వాళ్ళు అలా చేయలేదు. వాళ్ళు ఏం చేశారు? అక్కడ సాష్టాంగపడి 11వ వచనం ఎవరైనా చదవండి. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనూ ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సంబ్రాణి, పరిమళ ద్రవ్యములు ఇచ్చి కానుకలు సమర్పించిరి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ యొక్క రాజు ఏ స్థాయిలో ఉన్న రాజే కాబట్టి పశువుల పాకలోనే ఏదో చిన్న ఇంట్లో ఉన్నటువంటి ఆయన్ని చూసి వీళ్ళు నిరాశ పడలేదు. ఎందుకంటే వాళ్ళు ఒక నమ్మకముతో, ఒక పట్టుదలతో ఆ యొక్క రాజుని చూడాలనుకున్నారు, రాజుని ఆరాధించారు. కావలసినటువంటి, ఎందుకంటే ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకంటే ఎక్కడో రాజభవనంలో ఉన్నటువంటి రాజు ఎక్కడో పూరు గుడిసెలో లేదా పశువుల పాకలో ఉన్నటువంటి ఆ బాలుడి దగ్గరకు వచ్చి, ఏమీ లేనటువంటి పేదవాళ్ళ దగ్గరకు వచ్చి వారు ఆ యొక్క కానుకలు సమర్పించడం అనేటువంటిది మనందరము కూడా ధ్యానించాలి. అందులో ముఖ్యంగా వాళ్ళు ఇచ్చినటువంటి 3 రకాల కానుకలు కూడా మామూలుగా మనం ధ్యానిస్తాం ప్రతి సంవత్సరం కూడా. బంగారం అంటే రాజుకి చిహ్నం. యేసు ప్రభు ఒక రాజు, ఈ యొక్క ప్రపంచాన్ని, ప్రపంచ మానవాళ్ళని పరిపాలించబోయేటువంటి రాజు అని ఆ బంగారాన్ని ఆ యేసు ప్రభువుకి, దివ్య బాలేసుకి ఇస్తే ఆయన్ని ఒక రాజుగా గుర్తిస్తూ ఉన్నారు. రెండవదిగా చూస్తే సాంబ్రాణి మనం చూస్తాం. ఎందుకు ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం పెద్ద పూజల్లో మనము గురువు ఈ యొక్క పీఠానికి వేస్తూ ఉంటాం, పీఠానికి, దేవునికి. ఎందుకంటే ఈ యొక్క సాంబ్రాణికి గుర్తు ఏంటంటే ఈయన ఒక గురువు. ఈయన యేసు ప్రభు పుట్టినటువంటి ఆ బిడ్డ ఒక గురువుగా
గురువు కాబట్టి ఆ యొక్క గురువు ప్రజల కోసము బలి అర్పించబోతూ ఉన్నాడు. కానీ ఆ బలి ఏంటనేది మనకు యేసు ప్రభు చనిపోయినప్పుడు తెలుస్తుంది. బలి ఏంటది? తనను తానే బలి వస్తువుగా దేవునికి సమర్పించుకుని నిజమైనటువంటి యాజకుడిగా, శాశ్వతమైనటువంటి యాజకుడిగా ఆయన నిలుస్తూ ఉన్నారు. అది రెండవదిగా సాంబ్రాణి. మూడవదిగా చూస్తే బ్రోలము అంటే పరిమళ ద్రవ్యాలు మర్ అంటారు. అది అస్తర్ అని కూడా పిలుస్తాం మనం. అదేంటంటే ఎవరైనా చనిపోయినప్పుడు అభిషేకించడానికి ఆ యొక్క శరీరాన్ని, డెడ్ బాడీని వాసన రాకుండా ఉండడానికి పరిమళ ద్రవ్యాలను పోస్తూ ఉంటారు. అది గుర్తు ఏంటంటే తనను తాను బలిగా ఒక యాజకుడిగా అర్పించినప్పుడు తాను మరణించబోతున్నాడు ప్రజలందరి కోసం, ప్రపంచ మానవాళ్ళందరి కోసం కూడా ఆయన మరణించబోతున్నాడు. కాబట్టి ఆయన్ని అప్పుడే ఆయన యొక్క మరణం గురించి వీళ్ళు తెలుసుకుని వారు ఆయనకు అభిషేకం చేయడానికి ఒక పరిమళ ద్రవ్యంతో ఆయన దగ్గరికి వచ్చున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎన్నో వేల సంవత్సరాల నుంచి ధర్మశాస్త్రమును తెలిసినప్పటి నుంచి కూడా వారికి తెలుసు యేసు ప్రభువు ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి బెత్లెహేము గ్రామములో పుడతాడు, దావీదు వంశములో అని. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ రక్షకుడు వచ్చినప్పుడు ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలు కాకుండా అన్యులు, యూదేతరులు, యూదులు కానటువంటి వారు యేసు ప్రభువును గుర్తించారు. ఈరోజు మనము ఈ యొక్క ఎపిఫనీ, ముగ్గురు రాజుల పండుగను కొనియాడుతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ముగ్గురు రాజుల పండుగ మనకు చెప్పేది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభువు మన యొక్క నిజమైనటువంటి దేవుడు, మనకంటే లోక రక్షకుడు, లోకమంతటిని కూడా పరిపాలించడానికి, లోకమంతటిని కూడా రక్షించడానికి ఒక మనిషిగా అవతరించినటువంటి దేవుడు యేసు ప్రభువు. అయితే ఆ యొక్క గర్వముతో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఆ యొక్క రక్షణను, ఆ యొక్క మోక్ష భాగ్యాన్ని వాళ్ళు తెలిసే వదులుకున్నారు. అంటే వాళ్ళ యొక్క విర్రవీగిన తనముతో, వాళ్ళ యొక్క గర్వముతో మేము దేవుని బిడ్డలం, ఎన్నుకోబడినటువంటి వాళ్ళం, అబ్రహాముకు వారసులమని చెప్పుకుంటూ ఉండేవారు. అందుకే పోయినసారి యోహాను సువార్తలో ఉంటుంది, బాప్తిస్మ యోహాను చెప్తాడు ఏమని, దేవుడు తలుచుకుంటే మీరు వారసులే కాదు, దేవుడు తలుచుకుంటే రాళ్ల నుంచి అయినా సరే ఈ యొక్క వారసులను దేవుడు పుట్టించగలుగుతాడు, సంతానాన్ని కలగజేయగలుగుతాడు. కాబట్టి మీరు అబ్రహాము కుమారులు అని గర్వముగా చెప్పుకుంటూ మీరు పాపాలు చేయవసరం లేదు, లేదంటే దేవుణ్ణి లేదా ఇతరులను దూషించే అవసరం లేదు. కాబట్టి మీరు పరివర్తనం చెందండి, పశ్చాత్తాపడండి అని చెబుతూ ఉన్నారు. కాబట్టి మనుషులైనటువంటి మనందరము కూడా ఏదో ఒక రూపంలో పాపం చేస్తాం. కాబట్టి చేసిన పాపాన్ని తెలుసుకొని దానికంటే ముందు నిజమైనటువంటి దేవుడు యేసు ప్రభువు నన్ను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు అనుకోవాలి. అంతేగాని అవకాశం వచ్చినప్పుడు సప్రసాదం తీసుకుంటాం, లేదంటే వాక్యాన్ని వింటామనే ఉండకూడదు. ఎందుకంటే ఒకరోజు ఇద్దరు యువకులు కొట్టుకున్నారంట, ఇద్దరు కుర్రోళ్ళు కొట్టుకుంటే బయట కొట్టుకుని అయిపోయింది. గుళ్ళోకి వచ్చినప్పటికీ ఆ వారంలో యేసు ప్రభువు యొక్క శిలువ మరణం గురించి నాటిక వేయాలన్నమాట. నాటిక వేయాల్సి వస్తే ఆ నాటిక వేయాలి. ఒకడేమో ఈ ఇద్దరు కొట్టుకున్న వాళ్ళిద్దరిలో ఒకడేమో యేసు ప్రభు వేషం వేయాలి, ఇంకొకడేమో సైనికుడు వేషం వేయాలన్నమాట. అయితే యేసు ప్రభు వేషం వేసినోడు కొంచెం గట్టి కొట్టడాన్ని ఆడు కొట్టలేకపోయాడు, ఊరుకున్నారు. ఎప్పుడైతే ఈ నాటిక వేస్తూ ఉన్నారో ప్రజలందరూ కూడా వీళ్ళని చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వేషం వేసుకుని సిలువ మోసుకుని మెల్లగా ఈయన పోషిస్తూ ఉన్నాడు. ఆ సైనికులు 4-5 ఉన్నారు, అందులో ఒకడు వీళ్ళిద్దరూ ఎవరైతే గొడవ పడ్డారో వాడు. అప్పుడు ఏం చేశాడు, ఆ ముగ్గురు కూడా చాలా జాగ్రత్తగా మెల్లగా కొట్టినట్టు నటిస్తూ ఉన్నారు. అందులో ఉన్నటువంటి ఒకడు గట్టిగా కొట్టడం ప్రారంభించినప్పుడు యేసు ప్రభు వేషం వేశాడు కాబట్టి నిశ్శబ్దంగా ఉండాలి, బాధతో ఉండాలి. కాబట్టి ఈ దెబ్బలు భరిస్తూ ఉన్నాడు. కానీ ఆ ముగ్గురులో ఒకడు మాత్రం కొంచెం గట్టిగా కొడతంతో మెల్లగా వెనక్కి తిరిగి, నన్ను గట్టిగా కొట్టకు, తగులుతుంది, కొంచెం మెల్లగా కొట్టాడు అంటాడు. ఎందుకంటే యేసు ప్రభు వేషం వేశారు, అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి గట్టిగా అరిస్తే బాగోదు కాబట్టి మెల్లగా చెప్పాడంట. అప్పుడు ఆ సైనికుడు కొట్టేవాడు ఎవరితో అది గొడవ పెట్టుకున్నాడు, ఆ కుర్రోడు అన్నాడంట,
నీవు మొన్న నన్ను కొట్టావు కదా, నేను కొట్టలేకపోయాను, ఇప్పుడు కొడతాను, నువ్వేం చేస్తావు చూద్దామని ఆడు ఇంకొంచెం గట్టిగా కొట్టడం మొదలుపెట్టాడంట. అలాగా 4 సార్లు కొట్టాడు, 5 సార్లు కొట్టాడు. ఎన్నిసార్లు భరిస్తాడు? మరి యేసు ప్రభు వ్యాసంలో ఉన్నాడు, భరించాడు. అయినా కూడా వాడు ఇంకొంచెం గట్టిగా కొట్టడంతో ఈయన కోపం వచ్చి ఏం చేశాడు? ఆ సిలువను బయటకు విసిరేసి యాసము లేదు ఏమీ లేదు, ఎవడని చెప్పి ఇద్దరు కలిసి తలబడి కొట్టుకోవడం ప్రారంభించారంట. అంటే మన యొక్క జీవితం కూడా అలాగ ఉండాలి, సహనము ఓర్పు ఉండాలి. అంతకు మించి ఆ యొక్క పాత్రలో ఉన్నప్పుడు మనం కరెక్ట్గా ఆ యొక్క పాత్రని పోషించడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఏదో ఒక రూపంలో, అంటే పాత్ర అంటే మనం ఒక విశ్వాసిగా, మంచి విశ్వాసిగా మనం జీవించాలి అనుకున్నప్పుడు మనల్ని ఏదో ఒకటి సైతాను మనం చేసినటువంటి పాపాలు, ఇంతకుముందు వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు కాబట్టి వాడు ఈ యొక్క యేసు ప్రభు పాత్ర పోషించాలనుకున్నప్పుడు అతను వచ్చి కొట్టడము, మరలా ఇతను తిరగబడడం జరిగింది. అంటే మన యొక్క జీవితాలు అలాగే ఎప్పుడు ఉండకూడదు. ఏదైనా సరే ప్రతీకారేచ్ఛలు ఉండకూడదు మన యొక్క జీవితంలో. క్రైస్తవులమైనటువంటి మనము తెలుసుకోవాల్సింది, ఎందుకంటే క్రైస్తవ మతానికి ఇతర మతాలకి ఉన్నటువంటి వ్యత్యాసం, భేదము ఇదే. ఎవరైనా మనల్ని కొట్టినప్పుడు వాళ్ళకి మరో చెంప చూపించమన్నాడు గాంధీ గారు. గాంధీ నేర్చుకున్నది ఎక్కడి నుంచి? యేసు ప్రభు దగ్గర నుంచి. కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, అది కూడా అన్నీ కూడా ఎన్నో పెద్ద గొప్ప వాళ్ళు ఎంతో పెద్ద ఉన్నత స్థాయిలోకి వెళ్ళారు, ప్రపంచ ప్రఖ్యాతులు గాంచారంటే యేసు ప్రభు బోధించినటువంటి బోధనలే. తనను తాను తగ్గించుకోవాలి, ఎవరైనా మనకి ఉపకారం చేసినప్పుడు అపకారం చేయకూడదు, ఇవన్నీ కూడా యేసు ప్రభు నేర్పించిన. శత్రువులను ప్రేమించు, ఎందుకంటే మత్తయి సువార్తలో ఉంటుంది 7వ అధ్యాయం ఏమని ఉంటుంది? వర్షం వచ్చినప్పుడు వర్షము పాపుల మీద, సజ్జనుల మీద పడతా, దుర్జనుల, అంతేగాని వీడు పాపం చేశాడు కదా వీడి మీద వర్షం పడకూడదు, వీడి మీదే పడాలని ఉండదు. లేదంటే ఏళ్ళ భూమిలోనే పడాలి, వీళ్ళ భూమిలో పడకూడదు, ఎందుకంటే ఆడు పాపి నా దగ్గరికి రావట్లేదని ఉండదు. దేవుడు అందరినీ కూడా సమదృష్టితో చూస్తాడు. మానవులందరూ కూడా దేవుని యొక్క బిడ్డలు కాబట్టి ఎక్కడా కూడా వ్యత్యాసం లేదు అని మనం గమనించి ఆ విధంగా జీవిస్తే మనందరం కూడా ధన్యులు అవుతాం. ఈరోజు ఎఫిఫనీ పండుగ అంటే సాక్షాత్కార పండుగ, ముగ్గురు రాజుల పండుగ. కాబట్టి ఈ ముగ్గురు రాజులైనప్పటికీ కూడా వాళ్ళు తగ్గించుకున్నారు. తగ్గించుకుని అంత దూరం ప్రయాణం చేసినా కూడా అక్కడికి వచ్చేసరికి యేసు ప్రభు చిన్న బాలుడు, తల్లి తండ్రి ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా పేదవాళ్ళు, ఒక చిన్న గుడిసెలో ఉన్నప్పుడు వాళ్ళని చూసి వాళ్ళు డిసప్పాయింట్ అవ్వలేదు, బాధపడలేదు, నిరాశ పడలేదు. ఈయనే ప్రపంచాన్ని ఏలుతాడేమనుకున్నారు. అలాగే ప్రపంచమే కాదు, సర్వ మానవాళిని కూడా ఆయన పరిపాలించేటువంటి దేవుడిగా వాళ్ళు గుర్తించారు. ప్రపంచ మానవాళ్ళందరి కోసము, సర్వ మానవాళి కోసం ఆయన ఒక యాజకుడిగా బలి అర్పించి తనను తాను ప్రపంచానికి తనను తానే ఒక అర్పణగా, ఒక కానుకగా, ఒక బలిగా సమర్పించుకుంటాడని వాళ్ళకు గుర్తించారు. కాబట్టి వాళ్ళ స్థాయి నుంచి దిగి వచ్చి సాష్టాంగపడి రాజులే ఈ యొక్క ప్రభువుని ఆరాధించినటువంటి రోజు ఈ రోజు. కాబట్టి మనందరము ఆ యొక్క పరలోక రాజ్యములో, మోక్షములో యూదులకు మాత్రమే కాదు మనకి కూడా భాగం ఉంది, నాకు కూడా భాగం ఉంది అని. ఎందుకంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనంలో మనం ఎప్పుడూ కూడా వింటూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం. చూసి నువ్వు నన్ను విశ్వసిస్తున్నావు కదా తోమా, చూడకుండా విశ్వసించువారు ధన్యులు అని యేసు ప్రభు పలికి ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా యేసు ప్రభువుని ఆ యూదులు చూసినట్టుగా, ముగ్గురు రాజులు చూసినట్టుగా బాహ్య కళ్ళతో మనం చూడలేదు, కానీ మనము ఆయన దేవుడిగా విశ్వసిస్తున్నాం. కాబట్టి మన కోసమే ఆ యొక్క వాక్యాన్ని యేసు ప్రభు పలికాడు. కాబట్టి మనందరము కూడా ఆయన తన యొక్క ప్రాణాన్ని తన యొక్క బలిగా అర్పించి రక్షించి కాపాడినటువంటి మనకు వచ్చినటువంటి యొక్క మోక్షంలో మనందరము కూడా భాగస్థులం. కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెబుతూ ఆ యొక్క ముగ్గురు రాజుల వలె మనం తగ్గించుకొని దేవుణ్ణి సాష్టాంగపడి ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి కాపాడుదురుగాక. అందరూ లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటన చేద్దాం. పరలోకమును అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును ఇతడు పవిత్రాత్మ వలన కన్యకమరియు పుట్టెను. కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడో నాడు చనిపోయిన వారిని లేచి పరలోకము ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి చనిపోయిన వారికి పవిత్రాత్మను సూచున్నాను.
పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం నివసించున్నాను. పాపముల మన్నింపు నివసించున్నాను. శరీర ఉత్థానం నివసించున్నాను. నిత్య జీవం నివసించున్నాను. ఆమేన్. అందరం రెండు చేతులు జోడించి తలలు వంచి మన యొక్క విన్నపాలని దేవుని పాదాల చెంత ఉంచి దీవించమని అడుగుదాం. దయగల దేవ, ప్రేమగల ప్రభు, గడిచిన కాలమంతా మీరు మమ్మలను కాపాడినందులకు మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ పూజలో ప్రత్యేకముగా మా తిరుసభను పాలిస్తున్న జగద్గురువులను, మా పీఠాధిపతులను దీవించండి, ఆశీర్వదించండి. అపోస్తులని నడిపించినటువంటి రీతిగా, ప్రవక్తలని దీవించినటువంటి మాదిరిగా మా జగద్గురువులని, పీఠాధిపతులను దీవించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా పాలకులని, ప్రత్యేకంగా మా దేశ రాష్ట్ర పాలకులని దీవించండి, ఆశీర్వదించండి. ప్రేమ కలిగినటువంటి ప్రభు, రాజులకి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి నిస్వార్థమైనటువంటి సేవను ఎలాగునైతే మీకు ఇష్టమైనటువంటి ప్రజలకి అందించారు, అదే మాదిరిగా మా పాలకులను కూడా దీవించి ఆశీర్వదించి నిస్వార్థమైనటువంటి పాలన ప్రతి సామాన్య పౌరుడికి అందించలాగున మా పాలకులను దీవించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ఈ విచారణను ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. ఈ విచారణలో ఉన్న ప్రతి సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రేమగల ప్రభు, ఇంకా ఆధ్యాత్మికంగా బలపడి, నమ్మకంలో దృఢపడి, మీ యొక్క వాక్యానుసారం, మీ హృదయానుసారం మా జీవితాల్ని మేము మలుచుకొని, జీవిత విధానాల్ని మలుచుకొని, ఆ ముగ్గురు జ్ఞానుల వలె, ముగ్గురు రాజుల వలె మా జీవితాల్లో కూడా మారేలాగా మమ్మల్ని దీవించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క దక్షిణ హస్తాన్ని చాచి ముట్టి సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా చిన్ని బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఆయుష్యనివ్వండి, ఆరోగ్యాన్నివ్వండి. యువతి యువకులను దీవించండి, ఆశీర్వదించండి. చదువులలో కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చి వారు రాసేటువంటి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత వారు పొందుకొని మంచి భవిష్యత్తును నిర్మించుకునేలాగా యువతి యువకులను దీవించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా వృద్ధాప్యములో, ముసలి ప్రాయములో ఉన్నటువంటి వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క శేష జీవితాన్ని, అనగా మిగిలినటువంటి జీవితాన్ని ఆనందంగా గడుపుకునేటువంటి భాగ్యాన్ని వారికి ప్రసాదించమని, ఆయుష్నివ్వమని, ఆరోగ్యాన్ని ఇవ్వమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. కొద్దిసేపు మౌనముగా మన యొక్క వ్యక్తిగత అవసరాలని, వ్యక్తిగత తలంపులని దేవునికి సమర్పిద్దాం. మన కుటుంబాల్ని, పిల్లల్ని, వారి యొక్క చదువుల్ని, మనల్ని ప్రార్థించమని అడిగినటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఈ మా మనవులన్నింటినీ మా నాథుడును మీ ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు బలమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి, ఆనందముతో అర్పించిరి చిన్నారి యేసుని చూసి. జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి, ఆనందముతో అర్పించిరి చిన్నారి యేసుని చూసి.
కానుకలు దివ్యమైన తలంపులు ప్రియమైన హృదయముతో దివ్య బాలయేసులకు జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి ఆనందముతో అర్పించిరి చిన్నారి యేసుని చూసి లోకాన్ని ఎంతో ప్రేమించిన పరలోక దేవుడు ఉన్నతుడు తన దివ్య సుతుని అర్పించిన ఆ తండ్రి ప్రేమ శాశ్వతము లోకాన్ని ఎంతో ప్రేమించిన పరలోక దేవుడు ఉన్నతుడు తన దివ్య సుతుని అర్పించిన ఆ తండ్రి ప్రేమ శాశ్వతము దైవరాజ్యమును స్థాపింప నూతన జగమును నిర్మింప దైవరాజ్యమును స్థాపింప నూతన జగమును నిర్మింప పుడమిన పుట్టిన దేవదేవుడు నరావతారుడు యేసుక్రీస్తువు పుడమిన పుట్టిన దేవదేవుడు నరావతారుడు యేసుక్రీస్తువు అర్పించగరండి ఓ దైవ జనమా అర్పించగరండి ఓ దైవ జనమా నీ ప్రేమ కానుకలు దివ్యమైన తలంపులు ప్రియమైన హృదయముతో దివ్య బాలయేసులకు జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి ఆనందముతో అర్పించిరి చిన్నారి యేసుని చూసి భూమిలో మానవ జీవితము సర్వము చెందును దేవునకు నరుని పౌరు మన్నింప జగమున ప్రేమను నెలకొల్ప భూమిలో మానవ జీవితము సర్వము చెందును దేవునకు నరుని పాపమును మన్నింప జగమున ప్రేమను నెలకొల్ప రక్షణ మార్గము చూపించ స్వర్గద్వారమును తెరిపించ రక్షణ మార్గము చూపించ స్వర్గద్వారమును తెరిపించ ఇలలో వెలసిన దేవదేవుడు లోకమాన్యుడు యేసుక్రీస్తువు ఇలలో వెలసిన దేవదేవుడు లోకమాన్యుడు యేసుక్రీస్తువు అర్పించగరండి ఓ దైవ జనమా అర్పించగరండి ఓ దైవ జనమా నీ ప్రేమ కానుకలు దివ్యమైన తలంపులు ప్రియమైన హృదయముతో దివ్య బాలయేసునకు సహోదరి సహోదరులారా నేనును మీరును కలిసి అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమొగనుటల ప్రార్థింపుము నమస్తే మహిమల కొరకును మన ప్రయోజముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజముల కొరకును మీ ఓ ప్రభువా మీ శ్రీ సభ సమర్పించి అర్పణలను కరుణతో వీక్షింపుము ఇప్పుడు మేము బంగారము సాంబ్రాణి సుగంధములను గాక మా ప్రభువైన యేసుక్రీస్తు బలి సూచకములైన ఈ అప్పద్రాక్ష రసములను మీకు అర్పించుచున్నాము. వీటిని పరిశుద్ధపరచి మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో
ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభువు వైపుకు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పవన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూను ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన్నా మీరు ఏర్పాటు చేసిన శాశ్వత రక్షణ ప్రణాళికను నేడు క్రీస్తునందు వెల్లడించితిరి. సర్వమానవాళికి అతనిని వెలుగుగా ప్రత్యక్షపరచితిరి. మా మధ్య స్వభావమును అతడు ప్రత్యక్షమై మరణము నిరుగని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావులను చేసెను. కావున దూతలతో అతి దూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకము నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున ప్రేక్షేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, హోసానా, ఓ ప్రభువా, మీరు నిక్కముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు చేయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా పగించుకొనినప్పుడు అప్పమును వందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా
విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దరవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, లోకరక్షక మమ్ము రక్షింపుము, ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి, లోకరక్షక మమ్ము రక్షింపుము, ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి, మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున్న సగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మతో ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత యోసేపు గారితోనూ, ధన్యులైన నీ అపోస్తలులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని భక్తితో జపిద్దాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపడనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి,
మాయదాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెదను. క్రీస్తు శరీర రక్తములచే జీవితమునకు కాపాడును గాక. ఆమేన్. ఉత్తమ సభ జపము. ప్రభుని విందు ప్రేమతో పొంద, భక్తితో రండు. లా 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 లా. లా 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 లా. లా 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 లా. లా 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 లా. విందు విందు ప్రభుని విందు, ప్రభుని విందు ప్రేమతో పొంద, ప్రేమతో పొంద, భక్తితో రెండు. భక్తితో రండు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్ర దేవుడు బలిగా ఇచ్చిన విందు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్ర దేవుడు బలిగా ఇచ్చిన విందు.
పరమ విందు పావన విందు ఈ విందు. శాప భయమును తీసివేసి సంతోషమును అందించు శాంతి విందు విశ్రాంతి విందు ఈ విందు. పాప భారమును తొలగించి ప్రమోదమును కలిగించు పరమ విందు పావన విందు ఈ విందు. శాప భయమును తీసివేసి సంతోషమును అందించు శాంతి విందు విశ్రాంతి విందు ఈ విందు. రండి రండి ప్రియులారా ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. రండి రండి ప్రియులారా ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. విందు 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 ప్రభుని విందు ప్రభుని విందు. ప్రేమతో పొంద ప్రేమతో పొంద భక్తితో రండు భక్తితో రండు. సారి సారి సా రీగ రీగ రీ గామ గామ పాద పామ గరి సరి సరి గామ పా. మారని మదిని మదింప మారని హృదిని దయచేయు మధుర విందు మమతల విందు ఈ విందు. అదిరిన బ్రతుకును ఆదరించి చెదరిన గుండెను సరిచేయు అమర విందు ఆత్మీయ విందు ఈ విందు. మారని మదిని మదించు మారిన హృదిని దయచేయు మధుర విందు మమతల విందు ఈ విందు. అదిరిన బ్రతుకును ఆదరించి చెదరిన గుండెను సరిచేయు అమర విందు ఆత్మీయ విందు ఈ విందు. రండి రండి ప్రియులారా ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. రండి రండి ప్రియులారా ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. విందు 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 ప్రభుని విందు ప్రభుని విందు. ప్రేమతో పొందా ప్రేమతో పొంద భక్తితో రండు. భక్తితో రండు. వారు చేసిన జపము. సర్వ సృష్టికర్త నమస్కారం, సర్వలోకాధిపతి నమస్కారం, సర్వ సృష్టికర్త నమస్కారం. పరమ వైద్యుడ నమస్కారం, పాప విమోచక నమస్కారం. పరమ వైద్యుడ నమస్కారం, పాప విమోచక నమస్కారం. శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా. సర్వలోకాధిపతి నమస్కారం, సర్వ సృష్టికర్త నమస్కారం, సర్వలోకాధిపతి నమస్కారం, సర్వ సృష్టికర్త నమస్కారం. చీకటి నిండిన లోకలలో వెలుగై రావా యేసయ్యా, చీకటి నిండిన లోకములో వెలుగై రావా యేసయ్యా. పాప చీకటి తొలగించి, పాప చీకటి తొలగించి, పరిశుద్ధపరచ రావయ్యా, పరిశుద్ధపరచ రావయ్యా. శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా, శరణం శరణం యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. ప్రార్థించుదుము. ఓ ప్రభువా, మీరు స్వర్గపు వెలుగుతో అన్ని వేళలందును అన్ని తావులకును మాకు ముందుగా నడువుము. మీ కాంతి కిరణముల సహాయము ద్వారా స్వచ్ఛమైన నేత్ర దృష్టిని కలిగి నేడు మేము కొనియాడుచున్న పరమ రహస్యమును స్పష్టముగా గ్రహించగలుగుదుము. నిజమైన అభిమానముతో మేము పూజించినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. నీలి నీలి అంబరాన తేజరిల్లు సూర్యతార్ నీకు వస్త్రమై అలరగా